This is Sarath Chandra and you are watching YouTube channel Solve Math with Sarath. So in this particular video session, we are going to study about a new chapter in class 10 textbook of AP State syllabus. It is nothing but similar triangles. ఈ వీడియోలో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసి రాబోయేటువంటి వీడియో సెషన్స్ అన్నింటిలో కూడా ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి, థియరమ్స్ గురించి మనం నేర్చుకుంటాం మనం. సో పర్టికులర్గా ఈ వీడియో సెషన్లో మనం నేర్చుకోబోయే విషయాలు అంటే ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద టర్మ్ సిమిలర్ అండ్ ఆల్సో సిమిలర్ ఫిగర్స్, కండిషన్స్ ఫర్ ద similarity of polygons and triangles. And second one is most important one, basic proportionality theorem, which is also known as Thales theorem. So term similar ante enti meaning? So similar means nothing but same shape. ఒకే షేప్ ఉన్నటువంటి geometrical figures మనం similar అని అంటాం మనం. So let us observe some examples. సో ఇందులో ఉన్నటువంటి ఈ ఫిగర్స్లో మీకు ఏవైనా సిమిలర్గా కనిపిస్తున్నాయా? సో డూ యూ ఫైండ్ ఎనీ టూ ఫిగర్స్ ఆర్ ఎనీ త్రీ ఫిగర్స్ ఆర్ సిమిలర్? ఎస్, దీస్ టూ ఫిగర్స్, స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఈ టూ ఫిగర్స్ కూడా మనకి సిమిలర్గా ఉన్నాయని తెలుస్తోంది. సో లెట్ us అబ్జర్వ్ అనదర్ పిక్చర్. ఓకే, ఇందులో త్రీ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ త్రీ ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్గా ఉన్నాయో లేవో తెలుస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఖచ్చితంగా మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. సో జియోమెట్రికల్ ఫిగర్స్ మనం సిమిలర్గా ఉన్నాయా లేవా అని డిసైడ్ చేయాలంటే మనకి వాటి మెజర్మెంట్స్ అవసరం మనకి. సో మెజర్మెంట్స్ ఉన్నట్టయితే వాటి సిమిలారిటీని మనం డిసైడ్ చేయొచ్చు, సిమిలర్గా ఉన్నాయా లేవా అనే విషయాన్ని. ఒకవేళ మెజర్మెంట్స్ ఉన్నట్టయితే కనుక, సో ఇఫ్ యూ హ్యావ్ మెజర్మెంట్స్ ఆఫ్ టూ పాలిగన్స్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ గివెన్, then the condition for the similarity of those two polygons is number 1, corresponding angles should be equal and corresponding sides must be in same ratio, that means are in proportion. కాబట్టి ఏవైనా ఒక టూ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నటువంటి టూ పాలిగన్స్ తీసుకున్నట్టయితే మనకి అవి సిమిలర్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఈజ్ వాటిలో ఉన్నటువంటి యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ కరస్పాండింగ్ సైడ్స్ అనేటువంటివి సేమ్ రేషియోలో ఉండాలి. మరి కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఈక్వల్గా ఉన్నటువంటి యాంగిల్స్ని, టూ పాలిగన్స్లో ఉన్న ఈక్వల్ యాంగిల్స్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని పిలుస్తాం మనం. కరస్పాండింగ్ సైడ్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్స్ ఏవైతే ఉన్నాయో టూ పాలిగన్స్లో వాటిని మనం కరస్పాండింగ్ సైడ్స్ అని పిలుస్తాం మనం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈ ఎగ్జాంపుల్లో మనకి ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డిఎఫ్ అనే ఒక టూ ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్న యాంగిల్స్ని, ఇందులో ఉన్న యాంగిల్స్ని, సో ఈ టూ ట్రయాంగిల్స్లో ఉన్న యాంగిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 50 degrees, 60 degrees అండ్ 70 degrees. అండ్ డిఎఫ్లో ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్స్ కూడా 50, 60 అండ్ 70 degrees. సో టూ ట్రయాంగిల్స్లో ఉన్నటువంటి యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ అనేటువంటి సిమిలారిటీకి మనకి సాటిస్ఫై అయింది. సో సెకండ్ కండిషన్ ఏంటంటే వీటి సైడ్స్, కరస్పాండింగ్ సైడ్స్ రేషియో చూద్దాం మనం. సో రేషియో చూసేటప్పుడు 50 degreesకి ఆపోజిట్లో ఫస్ట్ ట్రయాంగిల్లో ఏ సైడ్ ఉంటుందో సెకండ్ ట్రయాంగిల్లో కూడా 50 degreesకి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్, ఈ రెండు కూడా కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి అన్నమాట. సో ఆ రెండింటి రేషియో చూద్దాం మనం. ఓకే, అలాగే యాంగిల్ బీకి ఇలాగే యాంగిల్ ఈకి, సో ఏవైతే ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయో ఆ ఈక్వల్ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్, వీటి రేషియో మనం చూసినట్టయితే కనుక ఈ విధంగా మనకి 1/2గా వచ్చింది మనకి. కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ ఫిగర్స్ అని పిలుస్తాం మనం. అయితే ట్రయాంగిల్స్ విషయంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే మిగిలిన పాలిగన్స్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 కన్నా ఎక్కువ ఉన్నటువంటి పాలిగన్స్లో అయితే ఈ టూ కండిషన్స్ కూడా రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి అండ్ సెకండ్ వన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అయితే ట్రయాంగిల్స్ విషయంలో ఈ రెండింటిలో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినట్లయితే సరిపోతుంది. దట్ మీన్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినా ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, లేకపోతే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నట్టయితే అవి సిమిలర్గా ఉంటాయన్నమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి 3 సర్కిల్స్ ఇవ్వడం జరిగింది. సో 3 సర్కిల్స్ ఆర్ సిమిలర్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి 3 స్క్వేర్స్ ఇవ్వడం జరిగింది.
సో ఇవి కూడా చూసినట్టయితే మన కంటికి సిమిలర్గానే కనిపిస్తాయి. ఎందుకంటే మనకి 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతాయి మీరు చూసినట్టయితే. ఎందుకంటే యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి ప్రతి ఫిగర్లో. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. బికాస్ ఏ ఫిగర్ తీసుకున్నా సరే మీకు అందులో ఒక స్క్వేర్ తీసుకుందాం మనం. స్క్వేర్ తీసుకున్నట్టయితే అందులో 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఫిగర్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ స్క్వేర్లో కూడా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు అన్ని రేషియోస్ కూడా ఈక్వల్గా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్క్వేర్లో సైడ్ 4 అనుకోండి, సెకండ్ స్క్వేర్లో సైడ్ 2 అనుకోండి. సో 4/2 ఈజ్ 2. అలాగే నెక్స్ట్ సైడ్స్ తీసుకున్నా సరే 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అలాగే ఈసారి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇందులో మనకి 3 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్లో అన్నీ కూడా 6 degrees యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. సో ప్రతి ట్రయాంగిల్లో కూడా 60 ఉంటాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్. అలాగే ప్రతి ట్రయాంగిల్లో కూడా ఎన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 3/3 అనుకున్నట్టయితే నెక్స్ట్ ట్రయాంగిల్ 2/2 అనుకున్నట్టయితే రేషియోస్ మీరు ఫైండ్ అవుట్ చేసినట్టయితే 3/2, 3/2 అండ్ 3/2 అన్ని రేషియోస్ కూడా ఈక్వల్గా వచ్చినాయి. కాబట్టి ఇలాంటి ఫిగర్స్ ఎప్పుడు కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఎలాంటి ఫిగర్స్? సో ఏ ఫిగర్స్ అయితే ఒకే మెజర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయో అవి తప్పనిసరిగా సిమిలర్ అవుతాయి. వాటి కండిషన్ మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఫిగర్స్ ఏమంటే వాటిని మనం రెగ్యులర్ పాలిగన్స్ అని పిలుస్తాం. మనం అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయినటువంటి పాలిగన్స్నే మనం రెగ్యులర్ పాలిగన్స్ అని పిలుస్తాం మనం. ఎగ్జాంపుల్ ట్రయాంగిల్స్లోకి వచ్చేసరికి ఈక్విలాటరల్ ట్రయాంగిల్, అలాగే క్వాడ్రిలేటరల్స్ 4 సైడ్స్ ఉన్నటువంటి పాలిగన్స్లోకి వచ్చేసరికి స్క్వేర్, అలాగే రెగ్యులర్ పెంటగన్, రెగ్యులర్ హెక్సగన్. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా A2 రెగ్యులర్ హెక్సగన్స్ తీసుకున్నా, A2 రెగ్యులర్ ట్రయాంగిల్స్ తీసుకున్నా అవి తప్పనిసరిగా సిమిలర్గా ఉంటాయి. అలాగే సర్కిల్స్ కూడా, బికాస్ సర్కిల్స్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ వన్ మెజర్మెంట్, దట్ ఈస్ రేడియస్. కాబట్టి ఒకే మెజర్మెంట్ మీద డిపెండ్ అయ్యేటువంటి A2 ఫిగర్స్ అయినా సరే, అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఎప్పుడు కూడా సిమిలర్గా ఉంటాయన్నమాట. అలాగే సిమిలారిటీ మనం రాసేటప్పుడు సిమిలారిటీని ఈ సింబల్ తోటి మనం చూపిస్తాం మనం. సో దీన్ని సిమిలర్ టు అని చెబుతాం మనం. ఈ సిమిలారిటీ ట్రయాంగిల్స్ విషయంలో మనం రాసేటప్పుడు ఒక జాగ్రత్త పాటించాలి. అదేంటో ఈ ఎగ్జాంపుల్ చూసి తెలుసుకుందాం మనం. ఈ ఎగ్జాంపుల్లో ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ PQR అనేటువంటి 2 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈక్వల్గా ఉన్న యాంగిల్స్ ఒకసారి మనం గమనిద్దాం మనం. సో యాంగిల్ A, యాంగిల్ Q both are equal to 70 degrees. యాంగిల్ B and యాంగిల్ P both are equal to 50 degrees. యాంగిల్ C and యాంగిల్ R both are equal to 60 degrees. కాబట్టి ఇక్కడ యాంగిల్ Aకి కరస్పాండింగ్ యాంగిల్ యాంగిల్ Q, యాంగిల్ B కరస్పాండింగ్ యాంగిల్ P, యాంగిల్ Cకి కరస్పాండింగ్ యాంగిల్ R. ఇప్పుడు మనం సిమిలారిటీ 2 ట్రయాంగిల్స్ మధ్యలో సిమిలారిటీ మనం రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చూద్దాం మనం. సో ఇప్పుడు ABC అండ్ PQR రెండు కూడా సిమిలర్. ఎందుకంటే మీకు చెప్పాను కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయినా పర్లేదు, లేకపోతే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నా సరే మనకి ట్రయాంగిల్స్ అనేటువంటివి సిమిలర్గా ఉంటాయి. సో ఫస్ట్ కండిషన్ మనకి యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం చెప్పొచ్చు. అయితే మనం దీన్ని ఎలా రాయాలి? సో ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR రాస్తారా? ఆగండి. మనం రాసేటువంటి సెకండ్ ట్రయాంగిల్లో రాసేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరస్పాండింగ్ యాంగిల్స్కి ఏవైతే కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయో ఆ ఆర్డర్లో మాత్రమే రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ABC అని ఆర్డర్ ఇచ్చాం కాబట్టి సో ఫస్ట్ లెటర్లో ఇక్కడ ఏకి కరస్పాండింగ్గా ఉన్నటువంటి లెటర్ రాయాలి మనం. సో ఏ కరస్పాండింగ్గా ఉన్న లెటర్ Q కాబట్టి ట్రయాంగిల్ Q. నెక్స్ట్ B ప్లేస్లో సెకండ్ ప్లేస్లో మనం ఇక్కడ B కరస్పాండింగ్ యాంగిల్ P కాబట్టి P అండ్ C కరస్పాండింగ్ యాంగిల్ R కాబట్టి R. దట్ మీన్స్ ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ QPR అని రాయాలి, అంతేగాని PQR అని మాత్రం రాయకూడదు. సో రాసే ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే ఈ ఆర్డర్ మనం కరెక్ట్గా రాస్తామో కరస్పాండింగ్ సైజ్ రేషియో రాయడం కూడా మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్లో కరస్పాండింగ్ సైజ్ రేషియో రాయాల్సి వస్తుంది మనం. అందుకని ఫస్ట్ మనం ఏవైతే కరస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయో వాటి ఆర్డర్లో కనుక మనం ఈ సిమిలారిటీని రాసినట్టయితే, సిమిలారిటీ బిట్వీన్ 2 ట్రయాంగిల్స్ రాసినట్టయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనం ఈజీగా రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి అలా రాద్దాం మనం. సో ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ QPR. సో ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రాద్దాం. సో ఫస్ట్ 2 letters by first 2 letters, that means AB by QP is equal to second 2 letters by second 2 letters, that means BC by PR is equal to first letter and third letter is equal to first letter and third letter, that means AC by QR. ఇలాగా
మనం 2 ట్రయాంగిల్స్ ఇస్తే వాటిలో ఉన్న కరస్పాండింగ్ యాంగిల్స్ని బేస్ చేసుకొని ఆ సిమిలారిటీ ఎలా రాయాలో తెలుసుకున్నాం మనం. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో రాయాలో మనం తెలుసుకున్నాం. ఓకే, ఈ వీడియో లెసన్లో నెక్స్ట్ టాపిక్ ఈజ్ థేల్స్ థియరమ్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్. సో థేల్స్ థియరమ్ కానీ అదే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ కానీ తెలుసుకునే ముందర మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నవి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం మనం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ యాల్టిట్యూడ్. సో యాల్టిట్యూడ్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఒక ట్రయాంగిల్లో ప్రతి వెర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో దాన్ని మనం యాల్టిట్యూడ్ అని పిలుస్తాం మనం. సో ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఉంటాయి కాబట్టి 3 వెర్టిసెస్ నుంచి 3 యాల్టిట్యూడ్స్ మనం డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు, ప్రతి యాంగిల్ కూడా 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది. సో అలాంటి ట్రయాంగిల్ మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం మనం. సో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ వెర్టెక్స్ నుంచి మీరు ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ డ్రా చేసినా సరే, అదే యాల్టిట్యూడ్ డ్రా చేసినా సరే, అవన్నీ కూడా ఇంటీరియర్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసినట్టయితే మనకి ఈ ట్రయాంగిల్లో ఈ వెర్టెక్స్ దగ్గర మనకి రైట్ యాంగిల్ ఉంది. ఈ వెర్టెక్స్ నుంచి తప్ప మిగిలిన 2 వెర్టిసెస్ నుంచి మనం పర్పెండిక్యులర్స్ దట్ మీన్స్ యాల్టిట్యూడ్స్ డ్రా చేయాలంటే తప్పనిసరిగా ఆ ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ అవుతాయి. దట్ మీన్స్ ఇన్ రైట్ ట్రయాంగిల్ 2 altitudes are the perpendicular sides of the triangle itself. Okay, so next one is an important one, obtuse angle triangle. So obtuse angle triangle చూడడానికి కొద్దిగా వీర్డ్గా ఉంటుంది, కొద్దిగా వింతగా ఉంటుంది. సో obtuse angle triangle-లో మనం ఇక్కడ ఒక యాల్టిట్యూడ్ ఆపోజిట్ సైడ్ డ్రా చేయడానికి మనం ప్రయత్నిద్దాం మనం. సో ఈ వెర్టెక్స్ నుంచి మనం ఆపోజిట్ సైడ్కి యాల్టిట్యూడ్ డ్రా చేయడానికి మనం ట్రై చేసినప్పుడు అది ఇంటీరియర్లో రావట్లేదు. ఇంటీరియర్లో వచ్చినట్టయితే అది 90 డిగ్రీస్ ఫామ్ చేయదు. కాబట్టి 90 డిగ్రీస్ ఫామ్ చేయడానికి మనం ఏం చేయాల్సి వస్తుందంటే యాల్టిట్యూడ్ని మనం ఆన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్లో మనం డ్రా చేయాల్సి వస్తుంది. దట్ మీన్స్ దాని ఆపోజిట్ సైడ్ మనం ఎక్స్టెండ్ చేసి దాని మీదకి మనం 90 డిగ్రీస్ తోటి ఒక పర్పెండిక్యులర్ మనం డ్రా చేయాల్సి వస్తుంది. కాబట్టి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాల్టిట్యూడ్స్ బయట వస్తాయి. దట్ మీన్స్ ఎక్స్టీరియర్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తాయి అన్నమాట. సో దిస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్, ఏవైనా 2 ట్రయాంగిల్స్ తీసుకున్నట్టయితే ఇది 9th క్లాస్ వెరీ ఇంపార్టెంట్ వన్, హ్యావింగ్ సేమ్ బేస్, ఒకే బేస్ కలిగి ఉండి అండ్ బిట్వీన్ సేమ్ ప్యారల్ లైన్స్. సో ఒకే బేస్ తోటి సేమ్ ప్యారల్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి 2 ట్రయాంగిల్స్ ఆర్ ఎనీ ట్రయాంగిల్స్, ఏ ట్రయాంగిల్స్ తీసుకున్నా సరే వాటి ఏరియా ఈక్వల్గా ఉంటుంది. సో 2 ట్రయాంగిల్స్ బిట్వీన్ సేమ్ ప్యారల్ లైన్స్ అండ్ విత్ సేమ్ బేస్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. సో ఈ 2 విషయాలు మనం నేర్చినట్టయితే మన నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ మనం చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ఫైనల్లీ, సో దీన్నే మనం థేల్స్ థియరమ్ అని పిలుస్తాం మనం. సో ఈ థియరమ్ ఏం స్టేట్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాం మనం. ఇన్ ఎ ట్రయాంగిల్, ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ టు మీట్ ద అదర్ 2 sides at distinct points will divide the 2 sides other 2 sides in same ratio. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్లో ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద ఏ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, సో ఇట్ విల్ డివైడ్ ద అదర్ 2 sides. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం. సో ఏబిసి అనే ట్రయాంగిల్లో డి ఈజ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద సైడ్ బీసీ. సో డి ఏం చేస్తుందంటే ఏబి ఏసి 2 sides కూడా డి దగ్గర ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఇంటర్సెక్ట్ చేసినటువంటి ఈ డిఈ లైన్ ఏం చేస్తుందంటే ఆ సైడ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఏడి అండ్ డిబి, ఏఈ అండ్ ఈసీ. సో ఇప్పుడు ఈ థియరమ్ ఏం చెప్తుందంటే ఏడి బై డిబి ఏ రేషియోలో ఉంటుందో ఏఈ బై ఈసీ కూడా అదే రేషియోలో ఉంటుందని చెప్తుంది మనకి. సో ఈ థియరంలో మనకి ఏమి ఇచ్చాడు, దాన్ని మనం గివెన్ అని చెప్పేసి అంటాం మనం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, ఇది మనకి ఇవ్వడం జరిగింది. సో డిఏ అనే ఒక ప్యారలల్ బీసీకి డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ థియరంలో? సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో దిస్ ఈజ్ రిజల్ట్ టు ప్రూవ్. సో మనం దీనికోసం ఏం చేద్దాం? సో ఇప్పుడు బీసీని డిఈని మనం డ్రా చేసుకున్న తర్వాత బీని ఈని కలుపుదాం, అలాగే సిని డిని కలుపుదాం మనం.
సో ఇప్పుడు కింద ఉండేటువంటి ఒక ట్రెపీజియం టైప్ పార్ట్ కాస్త 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. సో బీడీఈ అండ్ సిడిఈ అనే ఒక 2 ట్రయాంగిల్స్గా మనం డివైడ్ చేసుకున్నాం మనం. సో మిగిలిన పార్ట్స్ కూడా ఉన్నాయి, మనకు అవసరమైన పార్ట్స్ మాత్రం ట్రయాంగిల్ బీడీఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈ. నెక్స్ట్ డిఈకి పైన ఉన్నటువంటి పార్ట్ ఒక ట్రయాంగిల్ ఏడిఈ. ఏడిఈకి మనం డి నుంచి ఈ నుంచి యాల్టిట్యూడ్స్ డ్రా చేద్దాం మనం. సో డి నుంచి ఒక యాల్టిట్యూడ్ డ్రా చేస్తే ఆపోజిట్ సైడ్ ఈజ్ ఏఈ. ఏఈకి డి నుంచి యాల్టిట్యూడ్ డ్రా చేస్తే అది డీజీ అని చెప్పేసి అందాం మనం. అలాగే ఈ నుంచి దాని ఆపోజిట్ సైడ్ ఏడీకి డ్రా చేసినటువంటి యాల్టిట్యూడ్ని మనం ఈఎఫ్ అని అందాం మనం. సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ పార్ట్. సో మనం చేసిన పనులు ఏంటంటే బీని ఈని అలాగే సిని డిని జాయిన్ చేసాం. అలాగే ట్రయాంగిల్ ఏడీఈలో డి నుంచి దాని ఆపోజిట్ సైడ్ ఏఈకి ఒక పెర్పెండిక్యులర్ డీజీ డ్రా చేసాం మనం. అలాగే ఈ నుంచి దాని ఆపోజిట్ సైడ్ ఏఈకి ఒక పెర్పెండిక్యులర్ సైడ్, దట్ మీన్స్ యాల్టిట్యూడ్ మనం ఈఎఫ్ అనేటువంటిది డ్రా చేసాం మనం. సో నెక్స్ట్ ప్రూఫ్లోకి వెళ్దాం మనం. సో ప్రూవ్ చేసే ముందర మనం ఒకసారి ప్రూవ్ చేయాల్సిన విషయం ఏదో మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం మనం. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇది మనం ప్రూవ్ చేసిన విషయం. సో ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాం మనం. ఏడి బై డిబి. సో ఏడి బై డిబి, ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏడి అనేటువంటి ఒక సైడ్, డిబి అనేటువంటి ఇంకొక సైడ్. ఇవి మనకి ఇచ్చిన డయాగ్రామ్లో ఎక్కడున్నాయో మనం ఐడెంటిఫై చేద్దాం మనం. సో ఏడి అనేదేమో ఏడిఏ ట్రయాంగిల్లో ఉంది. అలాగే డిబి అనేదేమో డిబిఈ ట్రయాంగిల్లో ఉంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనం ఏం చేద్దామంటే ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి వాటి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఫార్ములా తెలుసు మనకి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ బేస్ టైమ్స్ హెచ్, దట్ మీన్స్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని తెలుసు మనకి. సో బేస్గా మనం ఏ సైడ్ అని తీసుకోవచ్చు, దానికి ఆపోజిట్గా దాని ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి డ్రా చేసిన దాన్ని మనం హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ అంటాం మనం. ఆల్టిట్యూడ్ని ఇంకో టర్మ్స్లో మనం హైట్ అని పిలుస్తాం మనం. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఏడిఈలో మనకి ఈసారి బేస్గా ఏం తీసుకుందాం మనం. మనకు కావాల్సిన టర్మ్ ఎల్హెచ్ఎస్లో ఏడీ ఉంది కాబట్టి బేస్గా ఏడీని తీసుకుందాం మనం. ఏడీని తీసుకున్నట్టయితే ఏడీకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఆర్ ఆల్టిట్యూడ్ ఈఎఫ్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, సో మనం పర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి ఈ నుంచి. సో ఈఎఫ్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏడిఈ. ఎప్పుడు ఏడీ మనం బేస్గా తీసుకున్నప్పుడు. మరి బీడిఈ అనేటువంటి ట్రయాంగిల్కి మనం హైట్ ఎలా ఫైండ్ అవుట్ అయితే, ఇది ఒక అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది మీకు సింపుల్గా అర్థం కావడం కోసం ఈ పార్ట్ని వేరు చేస్తాను నేను, అండ్ ఈ పార్ట్ని మీకు కనబడేలాగా అర్థం ఎలాగా మళ్ళీ నేను రివర్స్ చేస్తాను. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి బీడిఈ ట్రయాంగిల్ ఉంది. ఇది ఒక అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అలాగే దానికి అడ్జాయింట్గా దానికి కలిసి ఏడీ అనే ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు చూస్తే ఈ బీడిఈకి ఏడీఈకి సేమ్ బేస్ ఉంది, అంటే ఒకే లైన్ మీద ఉన్నాయి. రెండింటి బేస్లు కూడా ఈక్వలే. నెక్స్ట్ రెండింటి కామన్ వెర్టెక్స్ ఏది? కామన్ వెర్టెక్స్ ఈజ్ ఈ. సో ఈ నుండి మనకి ఏడీఈకి డ్రా చేసినటువంటి యాల్టిట్యూడ్ ఈఎఫ్. మరి ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు బీడిఈ ట్రయాంగిల్కి కూడా ఈఎఫ్ అనేది హైట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం చెప్పుకున్నాం. మనం అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్కి యాల్టిట్యూడ్ ఎప్పుడు కూడా దానికి ఎక్స్టీరియర్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఈఎఫ్ అనేటువంటిది ఏడీఈకి యాల్టిట్యూడ్ అవుతుంది, హైట్ అవుతుంది. అలాగే బీడిఈ కూడా హైట్ అవుతుంది, ఎందుకంటే రెండు సేమ్ బేస్ మీద ఉన్నాయి. కాబట్టి మనం ఈ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసాం మనం. కాబట్టి ఈఎఫ్ అనేటువంటిది ఈ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్కి హైట్ అవుతుంది, అలాగే ఏడీఈ కూడా హైట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ స్టెప్లో మనం హాఫ్ ఇంటూ బేస్ ప్లేస్లో మనం టీబీ వేసుకుంటాం, అండ్ హైట్ బేస్లో ఈఎఫ్ వేసుకుంటాం మనం. సో హాఫ్ క్యాన్సిల్ అండ్ ఈఎఫ్ క్యాన్సిల్. మనకి మిగిలింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై డిబి. గివ్ దిస్ ఎస్ ఫస్ట్ ఈక్వేషన్. దీనికి ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దాం, మనం పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి ప్రూవ్ చేసిన దానిలో రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఇది ఏఈ బై ఈసీ. సో ఏఈ బై ఈసీ ప్రూవ్ చేయడానికి ఏఈ ఈసీ ఈ డయాగ్రామ్లో మనకి ఏ పార్ట్స్ చూద్దాం మనం, అంటే ఏ పార్ట్స్లో ఉన్నాయో చూద్దాం మనం. సో ఏఈ వన్స్ అగైన్ ఈజ్ ఎ సైడ్ ఆఫ్ a given triangle ADE, and EC is a part of triangle CDE. CD అనే ట్రయాంగిల్ ఆఫ్ పార్ట్ ఇది.
కాబట్టి వన్స్ అగైన్ మళ్ళీ ఏడిఈ ట్రయాంగిల్కి సిడిఈ ట్రయాంగిల్కి మనం ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి దాని రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో వన్స్ అగైన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈసారి బేస్గా మనం ఏటీఈలో ఏఈని మనం బేస్గా తీసుకుందాం మనం. సో ఏఈని బేస్గా తీసుకున్నట్టయితే దానికి ఆపోజిట్ వెర్టెక్స్ డి నుంచి మనం డ్రా చేసిన పర్పెండిక్యులర్ డీజీ ఈజ్ కాల్డ్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ దిస్ టైం. కాబట్టి హాఫ్ బేస్ ఏఈ ఇంటూ హైట్ డీజీ. నెక్స్ట్ సిడిఈ దగ్గరికి వద్దాం మనం. సిడిఈ మళ్ళీ ఒక అబ్జ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు మళ్ళీ దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఇందాకట్లాగానే నేను ఈ పార్ట్ని మళ్ళీ మీకోసం వేరు చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ని మనం దాంట్లో నుంచి సెపరేట్ చేసి తీసుకొచ్చాం మనం. ఇందులో మనకి సిడిఈ ఒక అబ్జ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే ఏడిఈ ఒక ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సో సిమిలర్ ఇందాకట్లాగే మనం ఏడిఈకి హైట్ ఏదైతే అయిందో సిడిఈ కూడా హైట్ అదే అవుతుంది. దట్ మీన్స్ డీజీ ఈజ్ ద హైట్ ఆఫ్ ద బోత్ ట్రయాంగిల్స్. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడీ ప్లేస్లో మనం హాఫ్ ఇంటూ బేస్ ఈసీ ఇంటూ హైట్ డీజీ. సో డీజీ డీజీ క్యాన్సిల్ అవుతుంది, హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, మనకి మిగిలిపోయేటువంటిది ఏఈ బై ఈసీ. దట్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో ఇంకా ఫైనల్లీ టూ ఈక్వేషన్స్ ఇద్దాం, సెకండ్ ఈక్వేషన్ ఇద్దాం దీనికి మనం. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం జాగ్రత్తగా ఒక పక్కన పెట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టూ ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ ఏడీ బై డిబి ఏఈ బై ఈసీ మనకు ప్రూవ్ చేసిన రెండు విషయాలు మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఇవి ఈక్వల్ అవ్వాలంటే వీటికి సంబంధించినటువంటి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాలి. దట్ మీన్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. ఈ రెండు ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ అవ్వాలి. సో 2 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా 2 ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి. అయితే 2 ఎల్హెచ్ఎస్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇందులో న్యూమరేటర్ ఏడిఈ కామన్గా ఉన్నాయి. కాబట్టి రెండు ఆల్రెడీ ఈక్వల్ అయిపోయినాయి. ఇంకా మనకి ఈక్వల్ అవ్వాల్సినవి డినామినేటర్స్ ఉన్నటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. సో బీడీఈ సిడిఈ ట్రయాంగిల్స్ ఎలా ఈక్వల్ అవుతాయి? సో ఒకసారి మళ్ళీ మన డయాగ్రామ్ చూద్దాం మనం. సో మన డయాగ్రామ్ చూసినట్టయితే బీడీఈ సిడిఈ అనేటువంటి ట్రయాంగిల్ మనం ఇలా చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి దాన్ని. సో ఈ 2 ట్రయాంగిల్స్ చూసినట్టయితే ఈ రెండింటికి కామన్ బేస్ ఉంది డిఈ, అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలైన్స్ డిఈ అండ్ బీసీ. బికాస్ డిఈ బీసీ ప్యారలైన్స్ అని మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో మనం చెప్పుకున్నాం, మనం గివెన్ కూడా అది. కాబట్టి సో డిఈ సేమ్ బేస్గా ఉండి డిఈ బీసీ సేమ్ ప్యారలైన్స్ మధ్యలో ఈ బీడీఈ అండ్ సిడిఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి ఏరియాస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. కాబట్టి సో ఫ్రమ్ 1 and 2 ఎల్హెచ్ఎస్ ఏడిఈ బై బీడీఈ ఈజ్ ఈక్వల్ టు ఏడిఈ బై సిడిఈ. బట్ ట్రయాంగిల్ బీడీఈ ట్రయాంగిల్ సిడిఈ రెండు ఏరియాస్ ఈక్వల్. కాబట్టి సో ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయిపోయినాయి, కాబట్టి ఆర్హెచ్ఎస్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి మనకి. దట్ మీన్స్ ఏడీ బై డివి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. కాబట్టి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారల్గా మనం ఒక లైన్ డ్రా చేసినట్టయితే సో ఆ లైన్ ఏం చేస్తుందంటే మిగిలిన 2 సైడ్స్ని కూడా సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. తెలుసుకున్నాం కదా థేల్స్ థియరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యొక్క ప్రూఫ్. సో వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనం, అలాగే అప్లికేషన్స్ మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం మనం. సో అంతదాకా చూస్తూనే ఉండండి సాల్వ్ మ్యాథ్ విత్ శరత్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ గురించినటువంటి సమాచారాన్ని మీ మిత్రులతోటి, మీ క్లాస్మేట్స్ తోటి, మీ టీచర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఈ లాక్డౌన్ పీరియడ్లో తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ చాప్టర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ ఈ ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్.